హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మాయా ద సస్పెన్స్ థ్రిల్లర్. ఓకే, నిన్నటి లైవ్ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. తెలుగు వాళ్ళు ఎంతమంది వచ్చారనేది లైన్లోకి నాకైతే తెలీదు. యాక్చువల్గా ఇద్దరు వచ్చి సోను గారు వచ్చారు, నందిని అనుకుంటా, ఇద్దరే వచ్చినట్టున్నారు ఫ్రమ్ తెలుగు. ప్లీజ్, అంటే ఇప్పట్లో ఇంకా లైవ్ అనేది నేనేం ప్లాన్ చేయట్లేదులే, కానీ బట్ ఎప్పుడన్నా లైవ్ పెట్టినప్పుడు ప్లీజ్ అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ చాలా మాట్లాడుకున్నాము మంచిగా. లవ్ గురించి పెద్ద టాపికే నడిచింది యాక్చువల్గా నిన్న. ఐ ఎంజాయ్డ్ యాక్చువల్లీ. కొన్ని సజెషన్స్ అడిగారు, సో వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. యా, టోటలీ లైవ్ వాస్ గుడ్. 1 hour షో. ఏం మాట్లాడాను అనేది మీకు వినాలి అనుకుంటే అది ఆల్రెడీ స్ట్రీమింగ్లో ఉంది మన మన ఛానల్లో, మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, అండ్ ఇక లేట్ చేయకుండా స్టోరీకి వెళ్ళిపోదాం. ఐ థింక్ ఎవ్రీబడి ఆర్ లైకింగ్ ద స్టోరీ, రైట్? సరే, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, మాయాకి యాక్సిడెంట్ అవుతుంది. అది తెలుసుకొని మంజు హడావిడిగా హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడి నుంచి చిన్న చిన్న కామెడీ ఇన్సిడెంట్స్, ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి వాళ్ళిద్దరి మధ్యలో. అండ్ అక్కడి నుంచి మాయా వాళ్ళ ఇంటికి వెళ్తారు. మాయా వాళ్ళ ఇల్లు పెద్ద బూత్ బంగ్లాలా కనబడుతుంది మంజుకి. సో ఇద్దరు కలిసి ఆ ఇల్లు సదురుకుంటారు నీట్గా. అండ్ చిన్న రొమాంటిక్ మూమెంట్ వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపు మళ్ళీ తనకి మాయాకి ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. సో దాని గురించి సర్వే చేసుకున్నప్పుడు అది ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఏంటి అంటే ఆ సిగ్నల్స్ అనేవి, ఆ నెంబర్కి వచ్చే సిగ్నల్స్ అనేవి తను వర్క్ చేసే స్టేషన్ నుంచి వస్తున్నాయి అనేది మాయాకు తెలుస్తుంది. ఇంకా షాక్లో ఉండిపోతుంది. ఈలోపు మంజు బయటకు వస్తూ ఉంటుంది రూమ్లో నుంచి. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో మంజు బయటకు వస్తుంది, చైన్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ వరకు కూడా నిన్నే చూసాము. సో చెప్తుంది దట్ గీత వాళ్ళ తాతగారికి బాగాలేదు, తాతగారి రెస్పాన్సిబిలిటీ నాకు కూడా ఉంది, కాబట్టి నేను వెళ్ళి చూసి ఆయన ఎలా ఉంది చూసి నేను మళ్ళీ సాయంత్రం కుదిరితే వస్తాను అని చెప్పేసి మంజు బయలుదేరిపోతుంది క్యాబ్ బుక్ చేసుకొని. కొద్దిసేపు అయిన తర్వాత మాయాకి ఆ ప్రైవేట్ నెంబర్ ఎవరిది ఏంటి అనేది తెలుసుకోవాలనిపించి, ఇంకా తను కూడా ఇంట్లో ఉండలేక, సండే అయినా పర్లేదు, డాక్టర్ రెస్ట్ చేసుకోమన్నారు అయినా పర్లేదు, బట్ అదేంటో నేను తెలుసుకోవాలి అనే కుతూహలంతో తను యూనిఫామ్ వేసుకొని స్టేషన్కి బయలుదేరిపోతుంది. సో స్టేషన్కి బయలుదేరి ఒక అరగంటలో స్టేషన్కి వెళ్ళిపోతుంది. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని డౌట్గానే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే సిగ్నల్స్ అనేవి, ఆ నెంబర్కి సిగ్నల్స్ అనేవి తన స్టేషన్ నుంచే వచ్చాయి అని తెలుసుకుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషిని అక్కడికి పోయే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు అందరూ ఉంటారు కదా, మనుషులు కూడా, నార్మల్ పబ్లిక్ కూడా ఉంటారు కదా, వాళ్ళని డౌట్గానే చూస్తుంది. తనతో పాటు తన కింద వర్క్ చేసే స్టాఫ్ని కూడా డౌట్ఫుల్గానే చూస్తుంది. అలా తను అందరినీ చూస్తూ ఉంటుంది. అండ్ బయట ఉండే పబ్లిక్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. బట్ తనకి ఎవరూ కూడా డౌట్ఫుల్గా కనపడరు. సో ఏం చేస్తే ఇంకా వచ్చి లోపల కూర్చుంటుంది అనమాట. లోపల కూర్చొని తన రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మాయ. ఇంకోవైపు మంజు వెళ్ళేదారిలో ఎందుకైనా మంచిది ఒకసారికి గీతకు ఫోన్ చేద్దామని చెప్పి గీతకి కాల్ చేస్తుంది మంజు. గీత ఫోన్ చూసుకొని ఫోన్ అటెండ్ చేస్తుంది. గీత అటెండ్ చేయగానే బస్సులు, కార్లు, బైక్స్, ట్రాఫిక్ సౌండ్ వినపడుతుంది మంజుకి. మనకు కూడా వినిపించింది కదా ఇప్పుడు. ఓకే, సో వినిపిస్తే మంజు అడుగుతుంది గీతని, హే ఎక్కడున్నావు, అంత ట్రాఫిక్ సౌండ్ వినిపిస్తుంది అని అంటుంది మంజు. గీత,
దానికి రిప్లైగా, లేదు తాతగారు వేసుకోవాల్సిన మెడిసిన్స్ అయిపోయాయి, చూసుకోలేదు, నేను నా వర్క్లో పడిపోయి నేను అవి గమనించలేదు, సో ఆ మెడిసిన్స్ తీసుకోవడానికి పక్కనున్న మెడికల్ షాప్కి వచ్చాను అని చెప్తుందనమాట. ఈ తాతగారు హెల్త్ బాగాలేదన్నావు కదా, తాతగారిని ఒంటరిగా ఎందుకు వదిలేసి వచ్చావు, మరి నేను ఎలానో వస్తున్నాను కదా ఇంటికి, నాకు ఆ ప్రిస్క్రిప్షన్ పంపిస్తే నేనే తీసుకొస్తాను కదా అని అంటదనమాట. అనగానే యాక్చువల్గా అవి అయిపోయావని నేను చూసుకోలేదే, బట్ ఇప్పుడు తాతగారు కొంచెం బాగా ఊపిరి తీసుకోవడంలో బాగా ఇబ్బంది పడుతున్నారు, సో అందుకని నేను ఎమర్జెన్సీ నువ్వు వచ్చేదాకంటే కష్టం కదా, అందుకే నేనే ఫాస్ట్గా పక్కనున్న మెడికల్ షాప్ కూరుకొచ్చాను అని అంటదనమాట. ఓ అవునా, ఇంతకీ తాతగారికి ఎలా ఉంది అంటే, తెలియట్లేదే, చాలా సీరియస్గా ఉంది, నాకు భయం వేస్తుంది, ఒంటరిగా ఉన్నాను కదా అని అంటదనమాట గీత. అనగానే మంజు, అవునా సరే అయితే నేను రూమ్కి వెళ్ళి బ్యాగ్ చదువుకొని ఒక వారం రోజులు ఉండేటట్టు వస్తాను, నీకు ఓకే కదా అని అంటదనమాట మంజు. అనగానే గీత, నువ్వు అలా వస్తానంటే నేను ఎప్పుడన్నా వద్దన్నానా, నాకు సపోర్ట్గా ఉంటావు, ప్లీజ్ త్వరగా రావా, భయం వేస్తుంది తాతయ్యని చూస్తే అని అంటది గీత. అనగానే యా నేను 1.5 అవర్లో వచ్చేస్తాను, రూమ్కి వెళ్ళి బట్టలు చదువుకొని వచ్చేస్తాను అని అంటదనమాట. అనగానే ఓకే అని అంటదనమాట. ఓకే అనేస్తే సరే అని చెప్పేసి ఆ డ్రైవర్ ఫోన్ కట్ చేసేస్తుంది మంజు. ఫోన్ కట్ చేసేసి మంజు చేంజ్ ఆఫ్ అడ్రస్ పెట్టుకుంటుంది, క్యాబ్కి పెట్టుకొని, అన్న నేను చేంజ్ ఆఫ్ అడ్రస్ పెట్టుకున్నాను, కొంచెం ఆ అడ్రస్లో డ్రాప్ చేసేయండి అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు డ్రైవర్ ఓకే అమ్మా అని చెప్తాడు. అనేసి ఆ డ్రైవరు చేంజ్ ఆఫ్ అడ్రస్ వైపుగా వెహికల్ని తిప్పేస్తాడనమాట. ఇటువైపు మాయకి ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే మంజు. మంజు చెప్పు అని అంటది మాయ. అప్పుడు మంజు, సారీ మాయ, నేను రాలేను, ఇలా తాతగారికి అస్సలు బాగాలేదంట, సో నేను ఒక వారం రోజులు గీత వాళ్ళ ఇంట్లో ఉండడానికి వెళ్తున్నాను, తాతగారి బాధ్యత నాకు కూడా ఉంది కదా, ఆయన నా కోసం చాలా చేశారు, సో ఇలాంటి టైంలో నేను ఆయన్ని ఒంటరిగా వదిలేయలేను, అండ్ గీత కూడా ఎవరూ లేరు, ఒంటరిగా ఫీల్ అవుతుంది, భయపడుతుంది, సో నేను ఒక వారం రోజులు తన దగ్గర ఉందామనుకుంటున్నా, సో నేను రాలేను నీ దగ్గరికి అని అంటదనమాట. అప్పుడు మాయా, హే ఆర్ యూ క్రేజీ, తాతగారు నీకెంతో చేశారు, ఆయన దగ్గర ఉండడమే కరెక్ట్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేను అర్థం చేసుకోగలను, నా హెల్త్ గురించి నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు, బాధపడకు, తాతగారిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పుద్ది మాయ. అయితే మాయ ఆఫీస్లో ఉంది కదా, పక్కన జనాల ముచ్చట్లు, ఆ హడావిడి అదంతా తనకి మొబైల్లో వినిపిస్తూ ఉంటుంది అనమాట. వినిపించేసరికి మంజు, అవును ఇంతకు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంది మాయాని. అప్పుడు మాయ, అదేంటంటే అది ఆఫీస్కి వచ్చాను అని అంటదన్నమాట. అంటే అసలు డాక్టర్ నిన్ను ఈరోజు రెస్ట్ తీసుకోమన్నారు కదా, నువ్వు ఎందుకు వచ్చావు అంటది మంజు. అంటే చాలా ఎమర్జెన్సీ మంజు, తప్పలేదు, రావాలి, కంపల్సరీగా రావాల్సి వచ్చింది, అందుకే నో ప్రాబ్లం, నేను జాగ్రత్తగా ఉంటాను అని అంటది మాయ. అంటే అప్పుడు మంజు, సరే ఎమర్జెన్సీ అంటున్నావు కదా, ఓకే, బట్ చాలా జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త అని చెప్పుద్ది అనమాట. బాగా తలనొప్పిగా ఉంటే ఇంటికి వెళ్ళిపో అని చెప్పుద్ది అనమాట. అంటే సరే మంజు, నేను చూసుకుంటాను నా గురించి, నువ్వు తాతగారిని జాగ్రత్తగా చూసుకో, అండ్ నీ గురించి నువ్వు గీతాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి నువ్వు జాగ్రత్త అని చెప్పుద్ది మాయ మంజుకి. అంటే అని చెప్పేసి ఇంకా ఫోన్ కట్ చేసేసుకుంటారు. సో కట్ చేసేసిన తర్వాత మాయ మళ్ళీ ఆ ప్రైవేట్ నెంబర్ గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. సో ఆలోచిస్తూ ఉంటే తనకి సీసీ కెమెరాస్, అవును మన స్టేషన్ చుట్టూ సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, వాటిని చూద్దాము అని చెప్పేసి ఆ సీసీ కెమెరాస్ ఫుటేజెస్ మొత్తం ఓపెన్ చేసి చూస్తూ ఉంటుందన్నమాట. కానీ ఎక్కడా కూడా తనకి డౌట్ఫుల్గా, ఎక్కడా కూడా ఏ మనిషి పబ్లిక్లో కానీ, స్టాఫ్లో కానీ, లోపల జైల్లో ఉండే మనుషుల్లో కానీ ఎక్కడా కూడా ఒక్క మనిషి కూడా డౌట్గా ఉండరు. అందరూ క్యాజువల్గా వాళ్ళ వర్క్స్ చేసుకుంటూ వాళ్ళ కంప్లైంట్స్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళే తప్ప ఎవరు కూడా ఐ మీన్ ఏం చెప్తారు,
డౌట్ఫుల్గా ఎవరు కనపడరు అనమాట మాయాకి. సరే అని చెప్పేసి ఇంకా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆ ఫుటేజ్ని. చేస్తుంటే ఈలోపు మళ్ళీ మాయా ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే ప్రైవేట్ నెంబర్ అని ఉంటుంది అనమాట. ప్రైవేట్ నెంబర్ అని ఉండేసరికి ఇంకా మొబైల్ని అలానే ఎత్తకుండా, అటెండ్ చేయకుండా ఫోన్ని, ఆ మొబైల్ని అలానే పట్టుకొని తన రూమ్లో నుంచి బయటకు వచ్చేసి మొత్తం అందరినీ చూస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరు చేస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఫోన్ చేతిలో పట్టుకొని. బట్ స్టాఫ్లో ఎవ్వరూ కూడా ఫోన్ మాట్లాడుతూ కనపడరు. అట్లీస్ట్ వాళ్ళ మొబైల్స్ కూడా చేతిలో ఉండవు. ఒకరు ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతూ ఉంటూ ఉంటారనమాట. సో మిగతా వాళ్ళంతా వాళ్ళ పేపర్ వర్క్స్ అని, నేరస్తుల దగ్గర వాళ్ళని కొడుతూ కొంతమంది అలా ఉంటారు. పోలీసు వాళ్ళంతా బిజీగా. సరే పబ్లిక్లో నుంచి ఎవరన్నా ఫోన్ చేస్తున్నారేమోనని మొత్తం పబ్లిక్ని కూడా అలా గమనిస్తూ ఉంటుంది. ఈలో ఫోన్ కట్ అయిపోతుంది అనమాట. ఆ ఫోన్ కట్ అయిపోయింది అయినా కూడా అందరినీ ఇలా గమనిస్తూ, ఇప్పుడు ఎవరైనా అలా ఏసీపీ అనే మనిషి మనం ఫోన్ చేసినప్పుడు మనని వెతుక్కుంటూ బయటకు వచ్చారు అంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. ఏసీపీ లెవెల్లో ఉన్నారు అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గురించి కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, భయపడే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. బట్ అలా ఎవరూ కనపడరు. ఈలోపు మళ్ళీ రింగ్ అవుతుంది తన మొబైల్, మళ్ళీ అదే ప్రైవేట్ నెంబర్ నుంచి. ఇక లాభం లేదని చెప్పేసి ఫోను అటెండ్ చేస్తుంది మాయ. అటెండ్ చేస్తే అవుట్ వైపు నుంచి ఒక మేల్ వాయిస్ వస్తుంది అన్నమాట. ఒక చిన్న నవ్వి నా కోసం వెతుకుతున్నావా, ఎక్కడా కనపడను నేను నీకు అని అంటాడనమాట. అనగానే అసలు ఎవరు నువ్వు అని అడుగుతుంది మాయ. అంటే నేను ఎవరా, నీకు తెలీదా నేనెవరో అని చెప్పి బేస్ వాయిస్లో మాట్లాడుతుంటాడనమాట. అంటే ఎవరనేది నాకు తెలిస్తే నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను కదా అని అంటుంది మాయ. అనగానే నాలాంటి వాళ్ళు నీ లిస్టులో చాలామంది ఉన్నారు, దాంట్లో నేను ఒక్కడిని, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు మాయాని ఆ వ్యక్తి. అంటే మగాడివైతే ముందుకొచ్చి మాట్లాడు, ఇలా అన్నోన్ నెంబర్స్లో ఇంచి కాదురా అని సవాల్ విసురుతుంది మాయ. అనగానే వచ్చే టైం అంటూ వస్తే ఖచ్చితంగా నీ ముందొచ్చి నిలబడతాను నేను అని అంటాడనమాట ఆయన. అని మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పేసి కాల్ కట్ చేసేస్తాడు. మాయ హలో అని అంటూ ఉంటుంది కానీ అవతల ఆల్రెడీ కాల్ కట్ అయిపోయింది. సరే ఎవరా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆలోచించటం మొదలు పెడుతుంది అనమాట. ఆలోచించటం మొదలుపెట్టేసి ఏసీపీ అంటే తను చాలా పెద్ద స్థాయిలో ఉంది, ఎంతోమంది క్రిమినల్స్ని పట్టుకొని పనిష్మెంట్లు ఇచ్చి, కొంతమంది బయటికి వెళ్ళిపోయి, కొంతమంది బెయిల్లో బయట తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో ఎవరైనా అయ్యి ఉండొచ్చు దాంట్లో అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ని పిలిచి, చూడండి నేను స్టేషన్కి వచ్చిన తర్వాత నేను డీల్ చేసిన కేసెస్ ఎవరెవరైతే బయట ఉన్నారో స్టేషన్లో కాకుండా వాళ్ళందరి లిస్టు నాకు కావాలని చెప్పేసి అడుగుతుంది మాయ కానిస్టేబుల్ని. ఓకే మేడం, రేపు మార్నింగ్ కల్లా మీ ముందు పెడతాను నేను అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఓకే, టేక్ యూర్ ఓన్ టైం బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పుద్ది మాయ. ఓకే మ్యామ్ అని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ మాయ ఆ నెంబర్ గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇటువైపు మంజు రూమ్కి వెళ్ళిపోతుంది. రూమ్కి వెళ్ళిపోయి బ్యాగ్ సదురుకుంటూ ఉంటుందన్నమాట. బ్యాగ్ సదురుకుంటూ ఉంటే తన మొబైల్ రింగ్ అవుతుంది. మొబైల్ రింగ్ అవుతుంది కదా అని మొబైల్ వైపు చూస్తుంది కానీ సరే ఈ బట్టలు లోపలికి పెట్టేసి వెళ్దాంలే అన్నట్టుగా కొంచెం డిలే చేస్తుంది అనమాట. డిలే చేసి ఇంకా సరే ఇంకా రింగ్ అవుతుంది అని చెప్పి మొబైల్ వైపుగా నడుస్తుంటే కాల్ కట్ అయిపోతుంది. సరే కాల్ కట్ అయింది కదా, ఈ బ్యాగ్ సదిరేసుకొని కాల్ బ్యాక్ చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ బ్యాగ్ సదురుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అరే ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది అని చెప్పేసి సరే ఎంత ఎమర్జెన్సీ కాలో ఏంటోలే అని చెప్పేసి బ్యాగ్ ఫస్ట్ బట్టలు అక్కడ పెట్టేసి మొబైల్ వైపుగా నడుస్తుంటే రెండు కాల్స్ వచ్చి కాల్ కట్ అయిపోతుంది అనమాట. అదేంటి మళ్ళీ కాల్ కట్ అయిపోయింది, అసలు ఫోన్ ఎవరిది చూద్దాము అని చెప్పేసి వచ్చి మొబైల్ తీసుకొని
చూస్తుంది అనమాట. చూస్తే తాతయ్య అని రాసి ఉంటుంది. అరే తాతయ్య దగ్గర నుంచి ఏంటి మిస్డ్ కాల్స్, ఫుల్ రింగ్స్ కూడా రావట్లా, మిస్డ్ కాల్సే వస్తున్నాయి. సరే ఏంటి మిస్డ్ కాల్స్ వస్తున్నాయి, తాతయ్యకి ఏమైనా సీరియస్ అయిందా ఏంటి అని చెప్పి వెంటనే ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేస్తుంది అనమాట మంజు. చేస్తే కాల్ అటెండ్ అవ్వట్లా. అరే ఏమైంది తాతయ్యకి అని చెప్పేసి వెంటనే గీతకు కాల్ చేస్తుంది. గీత మంజు స్టార్ట్ అయిపోయావా, వస్తున్నావా అని అంటుంది అనమాట. అవును అని తను అంటుంటేనే మంజుకి గేట్ తీస్తున్న సౌండ్ వినపడుతుందన్నమాట. గీత అప్పుడే గేట్ ఓపెన్ చేస్తుంది ఇంట్లోకి వెళ్ళడానికి. ఎక్కడున్నావు అని అడుగుతుంది గీతాని మంజు. అంటే ఇదిగో ఇప్పుడే ఇంటికి వచ్చాను, గేట్ ఓపెన్ చేస్తున్నాను లోపలికి వెళ్ళడానికి అని అంటారు అనమాట. అవునా, తాతయ్య దగ్గర నుంచి నాకు 2 మిస్డ్ కాల్స్ వచ్చాయి, అర్జెంటుగా నువ్వు లోపలికి ఉరుక్కుంటే వెళ్ళు అని అంటారు అనమాట. వాట్, తాతయ్య నీకు ఫోన్ చేశాడా అని అంటది అనమాట. అంటే అవును నాకు చేశారు, ఒకసారి వెళ్ళు అర్జెంటుగా అని అంటదనమాట. అవునా, వెయిట్ లైన్లో ఉంటావా మళ్ళీ చైనా అని అంటదనమాట. నేను లైన్లోనే ఉంటాను, ఊరుకుంటూ లోపలికి వెళ్ళు అని అంటదనమాట. ఫాస్ట్గా గీత లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి చూస్తే తాతగారు మొత్తం రక్తపు మడుగులో అలా పడి ఉంటారనమాట. గీత తాతయ్య అని గట్టిగా అరిచి అలానే మూర్చపోతుంది. ఇంకా మంజు అటువైపు హలో 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 అంటే అసలు రిప్లై ఉండదన్నమాట. ఇంకా వెంటనే ఫోన్ కట్ చేసేసి గబా బ్యాగ్ సదిరేసుకొని కుక్కుకొని ఒక క్యాబ్ బుక్ చేసుకుంటుంది గీత వాళ్ళ ఇంటికి. ఈలోపు మాయాకు ఫోన్ చేస్తుందన్నమాట. మాయా ఏం చేస్తున్నావు అని చెప్పి అంటే మాయా ఫోన్ అటెండ్ చేసి ఏమీ లేదు, చిన్న కేసు చెప్పాను కదా, కేసు గురించి వచ్చాను అని, అదే చూస్తున్నాను అని అంటదన్నమాట. అవునా, ఎమర్జెన్సీ లేకపోతే అర్జెంటుగా గీత ఇంటికి రాగలవా అని అంటదన్నమాట. ఏమైంది అంటే ఏమో తెలీదు, తాతగారి దగ్గర నుంచి నాకు 2 సార్లు మిస్డ్ కాల్స్ వచ్చాయి, అది ఏంటని మళ్ళీ కాల్ చేస్తే తాతగారు కాల్ అటెండ్ చేయలేదు. గీత ఇప్పుడే మెడికల్ షాప్ నుంచి ఇప్పుడే ఇంట్లోకి వస్తుంది, బట్ గట్టిగా అరిచి పడిపోయినట్టుంది. మళ్ళీ తన కాల్ నాకు అసలు నేను హలో అంటున్నా కూడా తన కాల్ నాకు తెలియట్లేదు. సో ప్లీజ్ నేను బయలుదేరిపోయాను, నువ్వు కూడా గీత వాళ్ళ ఇంటికి వచ్చేవా, నాకు భయం వేస్తుంది అని అంటదన్నమాట మంజు. అనగానే ఓ అవునా, నో ప్రాబ్లం, నేను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఫాస్ట్గా మాయ స్టేషన్ నుంచి గీత వాళ్ళ ఇంటికి, అంటే మంజుని అడుగుతుంది, మరి నాకు గీత వాళ్ళ ఇల్లు తెలియదు కదా, నువ్వు నాకు లొకేషన్ షేర్ చేయనగానే లొకేషన్ షేర్ చేస్తుంది. సో గీత వాళ్ళ ఇంటికి మాయా కూడా బయలుదేరిపోతుంది. తిను కూడా క్యాబ్ బుక్ అయిపోతుంది. సో క్యాబ్ ఎక్కేసి తను కూడా బయలుదేరిపోతుంది గీత వాళ్ళ ఇంటికి. ఇద్దరూ కలిసి గీత వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళంగానే ఒకవైపు తాతగారు రక్తం మడుగులో, ఏది ఆ అమ్మాయి తన కాలేజ్లో ఒక హత్య జరిగింది కదా, సో అదే పొజిషన్లో తాతగారు ఉంటారు. గీత ఆయన పక్కనే మూర్ఛపోయి పడిపోయి ఉంటుందన్నమాట. గీత మొబైల్ తనకి చాలా దూరంలో అలా పడేసి ఉంటుంది. తాతగారి మొబైల్ కూడా పగిలిపోయి ఉంటుంది, తాతగారి మొబైల్ అయితే. సో ఇంకా ఇద్దరు వచ్చి గీత దగ్గరికి వచ్చి గీత అంటూ ఉంటారనమాట. సో గీత కళ్ళు తెరవదు. సో మాయ ఏమంటారంటే ఫస్ట్ తన్ని రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి నీళ్లు చల్లు, లేస్తే ఓకే, లేకపోతే నేను డాక్టర్ని పిలుస్తాను అని అంటారనమాట. అనగానే సరే అని చెప్పేసి మెల్లగా గీతాని ఇద్దరు, మాయ అండ్ మంజు ఇద్దరు కలిసి లేపి రూమ్లోకి తీసుకెళ్ళి వాటర్ చల్లుతారు. బట్ తన కళ్ళు తెరవకపోయేసరికి ఇమీడియట్గా మాయా హాస్పిటల్కి ఒక డాక్టర్కి, తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసి అర్జెంటుగా రండి సార్ అని చెప్తే వెళ్తుందన్నమాట. సో ఏమవుతుంది, గీత బతికే ఉందా, చనిపోయిందా, షాక్లో తాతగారికి అసలు ఏమైంది ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్. సైనింగ్ ఆఫ్ కరుణ. బిఫోర్ ఐ సైన్ ఆఫ్, ప్లీజ్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కొనండి అండ్ సపోర్ట్ ఇండియా. మేరా భారత్ మహాన్. జై హింద్.